ఒక అందమైన ఐలాండ్, చుట్టూ అద్భుతమైన ప్రకృతి, కొత్తగా పెళ్ళైన జంట అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కానీ అదే ఐలాండ్ లో ఒక క్రూరమైన సీరియల్ కిల్లర్ జంట తిరుగుతుందని తెలిస్తే ఆ కొత్తగా పెళ్ళైన జంట పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ రోజు మనం చూడబోయే సినిమా ఏ పర్ఫెక్ట్ గెట్ అవే. ఈ కథలో హీరో హీరోయిన్ హనీమూన్ కోసం అని చెప్పేసి హవాయి వెళ్తారు. కానీ అక్కడ పరిచయం అయ్యే మిగతా జంటలను చూసి వీళ్ళే ఆ కిల్లర్స్ ఏమో అని చెప్పేసి అనుమానం పడటం మొదలు పెడతారు. పక్కన ఉన్నది ఫ్రెండా లేక మన ప్రాణం తీసే శత్రువా అని తెలియని ఒక భయంకరమైన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక పెళ్లిని చూపిస్తారు. అందులోనే పెళ్లి చేసుకుంటుంది ఎవరో కాదు, మన కథలో హీరో హీరోయిన్ అనమాట. మరీ ముఖ్యంగా హీరో ఏంటంటే సినిమాలకి రైటర్ గా పనిచేస్తూ ఉంటాడు. సో ముఖ్యంగా తానేంటంటే కొంచెం రెస్ట్ తీసుకుందాం, ప్రశాంతంగా భార్యతో ఒక వెకేషన్ కి వెళ్దాం అని చెప్పేసి పెళ్లి రోజు ఫిక్స్ అయిపోతాడు. అది కూడా హవాయికి అనమాట. దాంతో ఇద్దరు కలిసి హీరో హీరోయిన్ కలిసేసి హవాయికి బయలుదేరి వస్తారు. బట్ వచ్చిన తర్వాత ఒక హెలికాప్టర్ తీసుకొని పైలట్ ని పట్టేసుకొని చక్కగా హవాయిలో ఉన్న ప్రతి ఒక్క దీవిని చూస్తూ ఉంటారు, అంటే ఐలాండ్ ని చూస్తూ ఉంటారు. అలా చూసేటప్పుడు ఏంటంటే వీళ్ళకి ఒక ఐలాండ్ కనిపిస్తుంది, చాలా బాగా నచ్చేస్తుంది. హీరో ఏమంటాడంటే నేను అక్కడే ఉంటా అని చెప్పేసి అంటాడు. కానీ పైలట్ ఏమంటాడంటే కొంచెం రిస్క్ అండి, అక్కడికి జనాలు తక్కువగా వెళ్తూ ఉంటారు, బట్ అక్కడ మాత్రం చాలా బాగుంటుందని చెప్పేసి అంటూ ఉంటాడు. అక్కడికి వెళ్లే వాళ్ళు కూడా కింద కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని చూసిన తర్వాత హీరో మాత్రం మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. అక్కడికి వెళ్ళాలి, మైండ్ రిలీఫ్ అవుతుందని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో పైలట్ ఏమంటాడంటే అక్కడికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదండి, గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ లెటర్ ఒకటి తీసుకోవాలి, అందులోనూ మీ ఐడి ప్రూఫ్లు మొత్తం సబ్మిట్ చేయాలని చెప్పేసి అంటంతో తప్పకుండా తీసుకుంటా అని చెప్పేసి అంటాడు. అందులోనూ పైలట్ వాళ్ళ భార్య ఏంటంటే ఒక షాప్ రన్ చేస్తుంది అనమాట. అక్కడికి వచ్చేసి హీరో పర్మిషన్ లెటర్ తీసుకుంటాడు. ఇప్పుడు పర్మిషన్ లెటర్ లో 3 రోజులు పెట్టుకుని అని చెప్పేసి అంటాడు. కాకపోతే పైలట్ ఏమంటాడంటే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా నచ్చేస్తుందండి, కాబట్టి 5 రోజులు పెట్టుకోండి అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి 5 రోజులకి పర్మిషన్ లెటర్ పెట్టుకుంటాడు. దాంతో పర్మిషన్ లెటర్ కాస్త అప్రూవల్ అయిపోతుంది. అందులోనూ పైలట్ వాళ్ళ భార్యకి ఏంటంటే తమ్ముడు ఉంటాడు అనమాట, అంటే పైలట్ వాళ్ళ బామర్ది. తను అక్కడికి వచ్చిన తర్వాత ఈ పైలట్ వాళ్ళ భార్య ఉంటుందంటే అరే సారోల బ్యాగులు తీసుకెళ్లి బండిలో పెట్టేసి ఆ తర్వాత బండి తాళం కూడా వాళ్ళకి ఇచ్చాయని చెప్పేసి అంటంతో మానవుడు కూడా సరే అని చెప్పేసి హీరోకి హీరోయిన్ కి బండి తాళం ఇస్తాడు, లగేజ్ మొత్తం కారులో ఎక్కిస్తాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. కాకపోతే వీళ్ళ కారు టైర్ కింద ఒక న్యూస్ పేపర్ ని చూపిస్తారు. అందులో ఏం రాసి ఉంటుందంటే ఇలాగ ఐలాండ్ కు వచ్చే భార్యాభర్తల్ని ఇద్దరు సైకో భార్యాభర్తలు చంపేస్తున్నారని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. పాపం హీరో హీరోయిన్ అది చూసుకోకుండా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళేటప్పుడు ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే కొత్తగా పెళ్ళైంది, అందులోనూ హనీమూన్. చక్కగా ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా రోడ్డు మీద వీళ్ళకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి కనిపిస్తారు. అందులోనూ వాళ్ళు ఏంటంటే వీళ్ళని లిఫ్ట్ అడుగుతారనమాట. దాంతో హీరో కార్ ఆపుతాడు. కానీ హీరోయిన్ కోపం వచ్చేసి వాళ్ళెవరో మనకు తెలియదు, చూడటానికి కూడా కొంచెం డౌట్ గా ఉన్నారు, ఎందుకు కార్ ఆపామని చెప్పేసి అంటంతో లేదు వాళ్ళు కూడా మనలాగే వచ్చుంటారేమో అని చెప్పేసి అంటాడు. అందులోనూ వచ్చి కారులో కూర్చుంటారు అనమాట. అందులోనూ ఆ ఇద్దరులో అబ్బాయి పేరు ఏమో కేల్, ఆ తర్వాత అమ్మాయి పేరు క్లియో అనమాట. వాళ్ళిద్దరులో అమ్మాయి వచ్చేసి కారులో కూర్చుంటుంది. కాకపోతే ఈ కేల్ గాడు ఏంటంటే కొంచెం చూడటానికి డౌట్ గా ఉంటాడు అనమాట. శరీరం మీద దెయ్యాలకు సంబంధించిన వాగ్దానాలు రాసి ఉంటాయి. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. అందులోనే దిగిపోమని చెప్పేసి హీరోకి సైగ చేస్తుంది అనమాట. వాళ్ళు కూడా ఏమంటారంటే పలానా చోటుకు వెళ్ళాలని చెప్పేసి అంటారు. కానీ హీరో ఏమంటాడంటే మేము అటు వెళ్ళట్లేదండి, మధ్యలో ఆపేస్తాం మేము అని చెప్పేసి అంటాడు. అందులోనూ పర్లేదండి మీరు ఎక్కడ ఆపితే అక్కడ మేము కూడా ఆగిపోతాం అని చెప్పేసి అంటంతో లేదండి మాకు కొత్తగా పెళ్ళైంది, మీరు ఇంకొక 5 నిమిషాలు కనుక ఇక్కడ నుంచి ఉంటే ఏదో కారు వస్తుందని చెప్పేసి అంటంతో ఈ కేల్గడికి అర్థమైపోతుంది వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తున్నారు అని చెప్పేసి. దాంతో తన భార్యని దిగమంటాడు. పాపం ఆవిడేమో కూర్చొని సడన్ గా కారు వచ్చేసరికి నేను దిగను వెళ్దాం పద అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో వెంటనే పెద్ద గారు వస్తాడు. ఆ అమ్మాయి కూడా పాపం దిగిపోతుంది అనమాట. వాళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళిద్దరిని వదిలించేసుకొని చక్కగా కారు స్టార్ట్ చేసుకుని బయలుదేరి వీళ్ళు రావాల్సిన ప్లేస్ కి వస్తారు. బేసికల్ గా వీళ్ళ జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. వీళ్ళు అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అలా వెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక ఎడ్జ్ వస్తుంది అనమాట, చూడటానికి కొంచెం భయంగా ఉంటుంది, అయినా సరే అక్కడ దాటుకొని వెళ్ళాలి. దాంతో వీళ్ళిద్దరు ఏంటంటే భయపడిపోతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో నిక్ అని ఒక అతను వస్తాడు అనమాట. అటుగా వెళ్ళే అతను వచ్చేసి పదనండి దీనికే భయపడతారని చెప్పేసి తాను సింపుల్ గా వెళ్తాడు అనమాట. అందులోనూ హీరో కూడా వచ్చేస్తారు. కాకపోతే హీరోయిన్ ఏంటంటే కొంచెం కాల్ జరుగుతుంది అనమాట. వెంటనే నిక్ వెళ్ళి పట్టుకొని అలా కాదండి అని చెప్పేసి హీరోయిన్ ని కాపాడి తనతో పాటు తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే హీరో కొంచెం నమ్మకం వస్తుంది అనమాట నిక్ మీద. దాంతో ముగ్గురం కలిసి వెళ్దాం అని చెప్పేసి అనడంతో వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు నిక్ ఏంటంటే హీరోని మిమ్మల్ని ఎక్కడో చూశానండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. మీరేమన్నా సినిమాలు యాక్ట్ చేస్తారని చెప్పేసి అనడంతో లేదండి నేను ఒక రచయితని అని చెప్పంటే అవునండి మేము ఇంటర్వ్యూస్ చూశాను నేనని చెప్పేసి అంటాడు. అందులోనూ ఆ నిక్ ఏమంటాడంటే నా జీవితంలో కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి, వాటన్నిటిని నేను మీకు చెప్తాను, మీరు కథల రూపంలో రాయొచ్చు కదా అని చెప్పేసి అనడంతో తప్పకుండా అని చెప్పేసి అంటాడు. వీళ్ళు ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ అలా వెళ్ళేటప్పుడు సడన్ గా ఒక ముగ్గురు అమ్మాయిలు మాత్రం సెల్ ఫోన్ సిగ్నల్ కోసం వెతుకుతూ ఉంటారు. అందులోనూ కంగారుగా ఉంటారు. దాంతో వీళ్ళు ముగ్గురు వెళ్ళి వాళ్ళ ముగ్గురు అడుగుతారనమాట, ఏమైందండి ఇక్కడ ఉన్నారని చెప్పి అడిగితే ఆ అమ్మాయి ఒక బుర్ర బ్లాంక్ అయ్యే విషయం చెప్తుంది. ఇప్పుడే మా నాన్నగారు ఫోన్ చేశారండి, ఈ హవాయ్ ఐలాండ్ లో భార్యాభర్తల్ని, అది కూడా కొత్తగా పెళ్ళైన
భార్యాభర్తలను చంపే బ్యాచ్ ఒకటి ఉందంట, వాళ్ళు కూడా భార్యాభర్తలే అంట. ఈ విషయం చెప్తున్నాడు, సగంలోనే ఫోన్ కట్ అయిపోయిందని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి హీరోకి భయం వేస్తుంది. అందులోను వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్ గా అవతల వాళ్ళకి ఫోన్ చేస్తుంటారనమాట. ఎందుకంటే వాళ్ళు సగం మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అయినా సరే ఫోన్ ఏమో కలవదు. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా వాళ్ళ ఫోన్ తీసి చూస్తే సిగ్నల్స్ ఏమో దొరకవు. దాంతో హీరోయిన్ భయపడిపోతూ ఉంటుంది అనమాట. అందులో మనకు కొత్తగా పెళ్ళైందని చెప్పేసి అంటంతో అక్కడ ఉన్న ముగ్గురికి భయం వేసి, వామో మీకు కొత్తగా పెళ్ళైందని చెప్పేసి మేము ఈ ఐలాండ్ నుంచి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఆ ముగ్గురు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఏమో భయపడిపోతూ ఉంటుంది. కానీ హీరో ఏమంటాడంటే హత్యలు జరిగేది ఎక్కడ కాదు, మనం ఎక్కడైతే కారు వేసుకుని వచ్చామో అక్కడ జరిగాయి, మనం చాలా దూరం దాటేసుకుని వచ్చాం కదా అని చెప్పేసి అంటంతో తానేమో భయపడిపోతూ ఉంటుంది. నువ్వేం కంగారు పడకని చెప్పేసి తనకి ధైర్యం చెప్తాడు. అందులో నిక్ ఏమంటాడంటే సరేనండి మీరు రైట్ కి వెళ్ళాలి, నేను లెఫ్ట్ కి వెళ్ళాలి, అందులోని మీరు వెళ్ళాల్సిన ఐలాండ్ రైట్ లోనే ఉందని చెప్పేసి అంటంతో నిక్ కూడా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. దాంతో హీరోయిన్ కి భయం వేసి మేము కూడా మీతో పాటు వస్తామండి, మీరు ఎక్కడ ఉంటారని చెప్పేసి అంటంతో తను ఉండే ప్లేస్ చెప్తాడు. అందులోని హీరో కూడా ఏంటంటే సర్లే ఫ్రెండ్ ఆడు కదా అని చెప్పేసి తనతో పాటు కలిసి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు కనిపిస్తారనమాట. ఆ కనిపించింది ఎవరో కాదు, కేల్ అలాగే క్లియో అనమాట. ఎందుకంటే వీళ్ళు వదిలేసి వచ్చారు కదా, వాళ్ళు ఏంటంటే వేరే దాంట్లో లిఫ్ట్ అడిగి వచ్చేసారు. ఆ తర్వాత వీళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. నిక్ ఏంటంటే వాళ్ళని ఒక ప్లేస్ కి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది అనమాట. అక్కడ తన ఈత కొడుతూ ఉంటుంది. అదిగో నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి అంటాడు. హీరో స్టన్ అయిపోతాడు. ఎందుకంటే వీడు ఒక్కడే ఉన్నాడు కదా అని చెప్పి అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఈడికి తోడు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉందంటే ఒకవేళ వీళ్ళేనేమో కిల్లర్స్ అని చెప్పేసి హీరోకి భయం వేస్తుంది. అందులోని హీరోయిన్ ఏమంటాడంటే నువ్వు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉండు, నేను సిగ్నల్ కోసం చూస్తాను, అసలు హత్యలు ఎవరు చేశారు, ఒకవేళ వాళ్ళ ఫోటోస్ ఏమైనా రిలీజ్ చేశారో చూస్తానని చెప్పేసి హీరో పక్కకు వచ్చి మొబైల్ చూస్తే వాళ్ళ ఫోటోస్ రిలీజ్ చేయరు. కానీ వాళ్ళు ఏంటంటే హత్యలు చేసే భార్యాభర్తలు. అందులోని ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఐలాండ్ లో ఉన్నారో అక్కడికి వచ్చారని చెప్పేసి పోలీసులు ఇన్ఫార్మ్ చేస్తారు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో పక్కన ఏదో సౌండ్ వస్తుంది. ఎవరా అని చెప్పేసి వెళ్ళి చూస్తే వచ్చింది ఎవరో కాదు, కేల్ అండ్ క్లియో అనమాట. వాళ్ళిద్దరిని చూసిన తర్వాత హీరో భయపడతాడు. ఎందుకంటే ఒకవేళ వీళ్ళేమో అని చెప్పేసి. అందులోని వాళ్ళు కూడా ఏంటంటే మమ్మల్ని వదిలేసి వచ్చావు, నువ్వు వేరే చోటుకి వెళ్తా అని చెప్పి మళ్ళీ ఇక్కడికే వచ్చావు కదా, అదేదో మమ్మల్ని తీసుకొని రావచ్చు కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. హీరోకి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది అనమాట, వీళ్ళిద్దరు ఏం చేస్తారో అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి నిక్ వస్తాడు. ఎవర్రా మీరు అని చెప్పేసి అంటంతో వాళ్ళిద్దరు ఏంటంటే కొంచెం సైలెంట్ అయిపోతారనమాట. హీరోకి ఏంటంటే నిక్కుని చూసిన తర్వాత హ్యాపీ అనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళ బ్యాగుల దగ్గరికి వెళ్ళి చూసుకుంటే ఆ బ్యాగులో పర్మిషన్ లెటర్ ఉండదు అనమాట. వీళ్ళు ఈ ఐలాండ్ లో తిరగడానికి పర్మిషన్ లెటర్ తెచ్చుకున్నారు కదా, ఆ లెటర్ ఉండదు. ఒకవేళ కేల్ అండ్ క్లియో తీసుకున్నారని చెప్పేసి వాళ్ళ బ్యాగ్ వెతుకుతూ ఉంటాడు హీరో వెళ్ళి. కాకపోతే అలా వెతుకుతున్నప్పుడు హీరోకి ఒక భయంకరమైన విషయం తెలుస్తుంది. ఈ కేల్ గాడు జైలు నుంచి బయటకు వచ్చాడు, దానికి సంబంధించిన పేపర్ ఉంటుంది అనమాట. అది చూసిన తర్వాత హీరోకే భయం వేస్తుంది. అందులో నిక్ ఏమంటాడంటే ఎవర్రా మీరు, మీకు మాకు సంబంధం ఏంటి, వెళ్ళిపోండి అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ నలుగురు కలిసి అంటే హీరో హీరోయిన్ ఆ తర్వాత నిక్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వీళ్ళ నలుగురు కలిసి వీళ్ళ జర్నీ స్టార్ట్ చేస్తారు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే నిక్ చెప్తాడు అనమాట, నేను ఒక సైనికుడిని, నాకు చాలా దెబ్బలు తగిలి అని చెప్పేసి చూపిస్తూ ఉంటాడు. అంతేకాకుండా నా దగ్గర ఎప్పుడు చూసినా సేఫ్టీకి ఒక కత్తి ఉందని చెప్పేసి అంటంతో అది చూసి హీరో స్టన్ అయిపోతాడు. అంతేకాకుండా వీళ్ళు ఏంటంటే కొండ దాటడానికి రోప్ పట్టుకుని వెళ్ళాలన్నమాట. దాంతో నిక్ అలాగే నిక్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక పాయింట్ కి రీచ్ అవుతారు అనమాట. కాకపోతే హీరోయిన్ మాత్రం చెట్టు దగ్గర నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు. అందులోని హీరో ఏంటంటే సిగ్నల్ రావడం వల్ల ఆ కిల్లర్స్ ఎలా ఉంటారో ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తాడు. దాంతో వాళ్ళ సీసీ ఫుటేజ్ రివీల్ చేస్తారనమాట. చూడటానికి అచ్చు నిక్ అలాగే నిక్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ లా ఉంటారు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే చూడటానికి వాళ్ళలా ఉన్నారు కానీ వీళ్ళు కాదేమో అని చెప్పేసి అంటుంది. మరోవైపు నిక్ వాళ్ళేమో ఏంటి అక్కడ ఉండి మీరు రండి అని చెప్పేసి అంటంతో వీళ్ళు కూడా సరే అని చెప్పేసి బయలుదేరి తాడు పట్టుకొని వీళ్ళున్న ప్లేస్ కు వచ్చేస్తారు. కాకపోతే సడన్ గా అదే సమయానికి వర్షం పడటం వల్ల వీళ్ళు ఏంటంటే టైట్లు వేసుకుంటారనమాట. అందులో నిక్ ఏమో ఒక గొడ్డలు తీసుకొని సీల్ అని బలంగా కొడుతూ ఉంటాడు. ఆ గొడ్డలు చూసిన తర్వాత హీరోకి భయం ఇంకా పెరిగిపోతుంది అనమాట. అందులో ఆ గొడ్డలు హీరోకి ఇచ్చి నువ్వు కూడా టెంట్ ప్రిపేర్ చేసుకుంటాడు. దాంతో వీళ్ళు కూడా సరే అని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటారు. కానీ వీళ్ళు టెంట్ వేసుకోవడాన్ని దూరం నుంచి ఎవరో చూస్తారు, అటుగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. పాపం ఆ వెళ్ళిపోయే వాళ్ళని వీళ్ళేమో గ్రహించరు. ఆ తర్వాత నిక్ ఏమంటాడంటే అంతా సెట్ అయిపోయింది కదా, మనం వేటకెళ్దాం పదా అని చెప్పేసి హీరోని రమ్మంటాడు. హీరోకి ఏమో భయం వేస్తూ ఉంటుంది, నేను రానని చెప్పేసి అంటాడు. సర్లే నువ్వు ఆడోళ్ళ దగ్గర ఉండి నేను వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో చేసేదేం లేక హీరో కూడా గొడ్డలు పెట్టుకుని వెళ్తాడు. అలా వెళ్ళేటప్పుడు నిక్ ఏమంటాడంటే చూడు నువ్వు నన్ను చూసి భయపడ్డావు కదా, మేమే హత్యలు చేసేవాళ్ళం అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. తెలుసులే నీ మొహం చూస్తే నాకు అర్థమైపోతుంది, కానీ నువ్వు రాసే కథల్లో ఈ ఎలిమెంట్ యాడ్ చేయ బాగుంటుందని చెప్పేసి అంటాడు. అందులో నిక్ హీరోతో ఏమంటాడంటే ఇప్పుడు మనం వేటాడటానికి వచ్చామనుకున్నావు కదా, అలా కాదు, ఇందాక ఎవరో ఇటువైపు నడుచుకుంటూ వెళ్ళారు, అసలు వాళ్ళు ఎవరో తెలుసుకుందాం అని చెప్పేసి నేను తీసుకొచ్చాను, కాబట్టి నువ్వు అటువైపు వెళ్ళి వెతుకు, నేను ఇటువైపు వెళ్ళి వెతుకుతా అని చెప్పేసి అంటంతో ఇద్దరు వేరు వేరు వైపులు వెళ్ళి వెతుకుతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఏంటంటే దూరంగా ఎవరో కనిపిస్తూ ఉంటారు అనమాట. కాకపోతే నిక్ ని పిలుద్దామని చెప్పి అంటేనే మనోడు దూరంగా ఉంటాడు. అందులోని హీరోనే కొంచెం ధైర్యం తెచ్చుకొని ఎవడరా నువ్వు అని చెప్పేసి వెళ్ళి చూస్తే అతను ఎవరో కాదు, పర్మిషన్ లెటర్ తీసుకొచ్చిన పైలట్ వల్ల బామర్ది అనమాట.
అనమాట. అంటే బేసికల్ గా పైలట్ వాళ్ళ బామర్దున్నాడు కదా, వాడేంటంటే హీరోకి పర్మిషన్ లెటర్ ఇస్తాడు. కాకపోతే ఆ లెటర్ కాస్త వాళ్ళ షాప్ లో మర్చిపోయి ఉంటాడు, అది ఇద్దామని చెప్పేసి వచ్చాడు. అందులోను ఈ ఐలాండ్ లో లెటర్ లేకుండా తిరిగితే మాత్రం పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పేసి లెటర్ ఇస్తాడు. దాంతో హీరో కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత అతను కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో కూడా సరే అని చెప్పేసి తిరిగి టెంట్ దగ్గరకు వస్తాడు. కాకపోతే నిక్కు వాళ్ళ భార్య ఏంటంటే నా భర్త ఎక్కడ అని చెప్పి అడిగితే తాన వెనకాల నోడు వస్తాడని చెప్పేసి అంటంతో చూస్తే మనోడేమో ఒక జంతువుని వేటాడి ఆ జంతువుని తీసుకుని వస్తాడు అనమాట. ఇంకేముంది, వీళ్ళు నలుగురు కలిసి దాన్ని కాల్చుకొని ప్రశాంతంగా తినేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో నిద్ర లేచి చూస్తే పక్కనే తన భార్య ఉండదు అనమాట. ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి చూస్తే బయట ఏమో హెలికాప్టర్ తిరుగుతూ ఉంటుంది. అందులో టెంట్ లో ఉన్న వాళ్ళందరూ బయటికి రండి, మిమ్మల్ని మేము చూడాలని చెప్పేసి అంటూ ఉంటారు. దాంతో హీరో హీరోయిన్ అందరూ బయటకు వచ్చేస్తారు. అంటే హీరోయిన్ బయటే ఉంటుంది, హీరో బయటకు వస్తాడు. మిగిలిన వాళ్ళు నిక్, ఆ తర్వాత నిక్ వాళ్ళ భార్య కూడా వస్తుంది. కానీ వాళ్ళు ఏంటంటే వేరే చోటుకి వెళ్ళి ఎవరో ఇద్దరు భార్య భర్తల్ని అరెస్ట్ చేస్తారు. అందులోని వాళ్ళు ఎవరో కాదు, కేల్ అండ్ క్లియో అనమాట. వాళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న సామాన్లు చెక్ చేస్తే అతని దగ్గర కటింగ్ ప్లేయర్, అంతేకాకుండా మనిషి పళ్ళు కూడా ఉంటాయి అనమాట. ఇది చాలా మిమ్మల్ని అరెస్ట్ చేయడం అని చెప్పేసి మీరే ఆ కిల్లర్స్ అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ హెలికాప్టర్ లో తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో హీరో అప్పుడు ఊపిరి పీల్చుకుంటాడు. అందులోనూ నిక్ అలాగే నిక్ వాళ్ళ భార్య కూడా ఏమంటారంటే మీరే కిల్లర్స్ అని చెప్పి మేము భయపడ్డామని చెప్పేసి అంటారు. వీళ్ళు ఏమంటారంటే మీరే కిల్లర్స్ అని చెప్పి మేము భయపడ్డామని చెప్పేసి ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకొని నవ్వుతూ ఉంటారు. ఆ తర్వాత ట్రిప్ ను బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళకు తోడుగా ఏంటంటే ఒక నలుగురు బోట్లు వేసుకుని వస్తారనమాట. ఆ బోటింగ్ వాళ్ళు అద్భుతంగా చేస్తూ ఉంటారు. దాంతో హీరోకి ఏంటంటే బోటింగ్ బాగా నచ్చేస్తుంది. అందులో నిక్కుతో ఏమంటాడంటే నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, మనం కూడా వాళ్ళగా బోటింగ్ చేసుకుందాం సాయంత్రం దాకా అని చెప్పేసి అనడంతో నిక్కు నా వల్ల కాదని చెప్పి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే మనం ఇక్కడ దాకా వచ్చాము, అప్పుడు అలసిపోలేనివాడివి ఇప్పుడు ఎందుకు కలిసిపోతున్నాం అని చెప్పేసి రమ్మని చెప్పేసి అంటంతో పాపం నీకు కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి బోట్లు తీసుకుని వెళ్తారనమాట. సాయంత్రం వస్తామని చెప్పేసి అంటారు. అందులోనూ మన కథలో హీరోయిన్ అయితే ఒక చోట కూర్చుంటుంది. అందులోనూ నిక్కు వాళ్ళ భార్య వచ్చేసి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అని చెప్పేసి అంటుంది. ఇంకేముంది వాళ్ళిద్దరు కలిసి బోటింగ్ వెళ్ళారని చెప్పేసి అంటంతో నిక్కు వాళ్ళ భార్య కూడా సరే అని చెప్పేసి అక్కడ కూర్చుంటుంది. అందులోనూ వీళ్ళ పెళ్లి వీడియో రికార్డ్ చేసిన కెమెరా ఒకటి ఉంటుంది అనమాట. దాంట్లో ఉన్న వీడియోస్ అని చూస్తూ ఉంటుంది. అది చూస్తున్నప్పుడు నిక్కు వాళ్ళ భార్యకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. వెంటనే పరిగెత్తుకుంటూ చేసి వెళ్ళొద్దు అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తుంది. కానీ పాపం నిక్కు గాడికి ఏమో వినపడదు. దాంతో పాపం నిక్కు వాళ్ళ భార్య ఏంటంటే కాల్ చేద్దాం చూస్తుంది కానీ అక్కడేమో సిగ్నల్స్ ఉండవు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ కెమెరాలో తను ఏం చూసిందో చూపిస్తారు. ఇక్కడే మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. ఆ కెమెరాలో ఉంది అసలు హీరో హీరోయిన్ కాదు, వేరే వాళ్ళు అనమాట. అందులోను నిక్కు వాళ్ళ భార్యకు వచ్చే డౌట్ ఏంటంటే వీళ్ళిద్దరే ఆ కిల్లర్స్ అని చెప్పేసి. అందులోను నిక్ ఏంటి సపరేట్ గా వెళ్ళిపోయాడు కదా, ఒకవేళ హీరో గాడు తన భర్త ఏమైనా చేస్తాడని చెప్పేసి తానేం చేస్తుందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి కొండెక్కుతుంది అనమాట. ఎందుకంటే పైనుంచి చూస్తే తన భర్త కనిపిస్తాడని చెప్పేసి. అలా వెళ్ళేటప్పుడు పైకి ఏంటంటే దారి ఉండదు, కాకపోతే కొన్ని ఓడలు మాత్రం ఉంటాయి అనమాట. వాటిని పట్టేసుకొని కూడా నిక్కు వాళ్ళ భార్య పైకెక్కేస్తుంది. మరోవైపు హీరోయిన్ కూడా నిక్కు వాళ్ళ భార్య వెనకాల పరిగెడుతూ ఉంటుంది. కానీ తను వచ్చేసరికి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని ఆ తర్వాత నిక్కుని చూపిస్తారు. హీరో ఏంటంటే నిక్ ని ఒక కొండ లోపలికి తీసుకెళ్లి తనతో నైస్ గా మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు నిక్ కి ఏంటంటే డౌట్ వచ్చేస్తుంది అనమాట, వీడేంటి ఎప్పుడు లేని విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. అందులోనూ నిక్ కాలికి ఏంటంటే ఎప్పుడు కత్తి ఉంటుంది కదా, ఆ కత్తి తీసుకుని అటాక్ చేద్దాం అనుకుంటాడు. కానీ కరెక్ట్ గా అదే సమయంలో హీరో గన్ను తీసుకుని నిక్ ను కాల్ చేస్తాడు. సో దీంతో మీకు అర్థమైపోతుంది కిల్లర్ గాడు హీరో అని చెప్పేసి. ఇంకా ఈయన హీరో ఎందుకు పిలుస్తాను నేను. సో కిల్లర్ గాడ్ గురించి ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తూ ఉంటారు అనమాట. బేసికల్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో ఈ పెళ్లి జరిగింది కదా, ఆ పెళ్లి ఎవరిదో కాదు వేరే వాళ్ళది. కానీ వాళ్ళ ప్లేస్ లో ఈ కిల్లర్ గాడు గర్ల్ ఫ్రెండ్ కలిసి వాళ్ళని చంపేసి వాళ్ళ ఐడి ప్రూఫ్లు తీసుకొని వచ్చి హోటల్స్ లో చెక్ ఇన్ అయ్యారు. అంతేకాకుండా హెలికాప్టర్ లో దిగారు. మరీ ముఖ్యంగా ఈ ఐలాండ్ కి వచ్చారు. ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కేలే ఆ తర్వాత క్లియో అనేది వచ్చారు కదా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, వాళ్ళని పోలీసులు పట్టుకోవడానికి కారణం కూడా వీళ్ళే అనమాట. ఎందుకంటే మనోడు పర్మిషన్ లెటర్ కోసం అని చెప్పేసి వెళ్ళి వాళ్ళ బ్యాగులు వెతికాడు కదా, అప్పుడు వీళ్ళు చంపిన తర్వాత మనుషుల నోట్లోంచి పీకిన పళ్ళు ఏదైతే ఉన్నాయో వాళ్ళ బ్యాగుల్లో వేశారు. దాంతో పోలీసులు వచ్చేసి వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర పళ్ళు దొరికాయి, వాళ్ళని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా వాళ్ళు అసలు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కూడా మనోడే అనమాట. అది ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాడంటే ఈ పర్మిషన్ లెటర్ కోసం అని చెప్పేసి పైలట్ వాళ్ళ బామర్ది వచ్చాడు కదా, అతనికి చెప్పాడు అనమాట, ఈ ఐలాండ్ లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనుమానంగా తిరుగుతున్నారు, మాకు ఎందుకో భయంగా ఉంది, కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చు అని చెప్పేసి అంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. వాళ్ళు కూడా హెలికాప్టర్ లో వస్తారు. వచ్చిన తర్వాత పాపం వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అది సంగతి అది జరిగింది. సో మొత్తానికి ఈ కిల్లర్ గాడే హీరో వేషం వేసుకొని అందరి ముందు మంచోళ్ళలో తిరుగుతూ ఉన్నాడు. అందులోని కిల్లర్ గాడుల భార్యకి ఏంటంటే అంటే హీరోయిన్ అనుకున్నాం కదా ఇప్పుడు దాకా, ఆ అమ్మాయికి ఏంటంటే పాపం ఇలాంటి చేయడం ఇష్టం ఉండదు అనమాట. కానీ ఈ కిల్లర్ గాడికి మాత్రం వేరే వాళ్ళని చంపేసి వాళ్ళ పేరులతో వాళ్ళ లైఫ్ లోనే హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. మరి ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం ఖచ్చితంగా నిక్ గాడిని చంపేయాలి, వాళ్ళ ప్లేస్ లోకి మనం వెళ్ళి హ్యాపీగా కొన్ని రోజులు బతకాలని చెప్పేసి ప్లాన్ వేసి ఇదంతా చేసాడు అనమాట.
ఇదిలో ఉంటే నిక్ వాళ్ళ భార్య ఏంటంటే పైనుంచి చూస్తుందన్నమాట. ఆ కిల్లర్ గాడు తన భర్తని కాల్చడం, అందులోనూ నిక్ ఏంటంటే బోట్ మీద నుంచి కింద పడిపోతాడు. మరోవైపు మన కథలో నిక్ వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే తన భర్తను కాపాడతామని చెప్పేసి ఇంకొంచెం ముందుకు వస్తుంది. ఇది చూసిన కిల్లర్ గాడు ఏం చేస్తాడంటే నిక్ వాళ్ళ భార్యని కాల్ చేస్తాడు. తను తప్పించుకొని వెనక్కి వచ్చేస్తుంది. అందులోనూ కిల్లర్ గాడి గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి నిక్ వాళ్ళ భార్య మీద అటాక్ చేస్తుంది. కాకపోతే తను ఏం చేస్తుందంటే ఒక తనుదంతుంది. దాంతో కిల్లర్ గాడి భార్య అక్కడ నుంచి కింద పడిపోతుంది. ఆ తర్వాత తప్పించుకొని పారిపోతాం అనుకునే గ్యాప్ లో మళ్ళీ ఆ కిల్లర్ గాడు వచ్చేసి నిక్ వాళ్ళ భార్య మీద అటాక్ చేస్తాడు. దాంతో తాను ఏం చేస్తుందంటే కత్తి తీసుకుని వాడి చేతి మీద గుచ్చేసి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతుంది. కట్ చేస్తే మరోవైపు నిక్కును చూపిస్తారు. తనకి బుల్లెట్ తగులుతుంది కానీ తనకేం కాదనమాట. ఆ తర్వాత తాను ఏంటంటే మళ్ళీ నీళ్ళలోంచి పైకి వస్తాడు. మరోవైపు కిల్లర్ గాడేమో నిక్ వాళ్ళ భార్య వెనకాల పడుతూ ఉంటాడు. ఇంకోవైపు తాను పరిగెడుతూ ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత మనోడు కూడా వాళ్ళిద్దరు వెనకాల పరిగెడుతూ ఉంటాడు. ఒకనొక సందర్భంలో నిక్ వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే ఇంతకు ముందు పైకి వచ్చింది కదా, దానికి కింద దిగి ఇలా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఒక నలుగురు కుర్రోళ్ళు ఉంటారు. ఏమైందండి మీకు ఎవరు మీరని చెప్పి అడుగుతున్నప్పుడు వెనకాల వచ్చిన కిల్లర్ గాడు ఏమంటాడంటే ఈ ఐలాండ్ లో మనుషులు చంపుతున్న భార్యాభర్తల్లో ఇది భార్య అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. కాకపోతే అక్కడ ఉన్న నలుగురికి ఏంటంటే ఈ కిల్లర్ గాని చూస్తేనే డౌట్ వచ్చేస్తుంది. అవును ఇదంతా పక్కన పెట్టు, నువ్వేంటి కొంచెం తేడాగా ఉండవని చెప్పేసి అంటంతో కిల్లర్ గాడికి చిరాకు వచ్చేసి మొత్తానికి మీరు తెలియకలవరా అని చెప్పేసి ఆ నలుగురిని గన్నుతో కాల్చి చంపేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో పైనుంచి నిక్ ఏంటంటే ఆ కిల్లర్ గాడి మీదకి దూకుతాడు. దాంతో కిల్లర్ గాడికి బలంగా దెబ్బ తగులుతుంది. అందులోనూ పైనుంచి దూకటం వల్ల నిక్ కూడా గాయం అవుతుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు పోలీస్ హెలికాప్టర్ వస్తుంది అనమాట. వాళ్ళ దగ్గరికి కిల్లర్ గాడి భార్య వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఎక్కించుకుంటారు. నీకేం కాలేదు కదమ్మా అని చెప్పేసి అంటారు. నాకేం కాలేదండి అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో కింద ఏంటంటే ఆ కిల్లర్ గాడు నిక్ను చంపడానికి దగ్గరికి వెళ్తాడు. మరోవైపు నిక్ కూడా కిల్లర్ నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. కాకపోతే హెలికాప్టర్ లో ఉన్న పోలీసులు ఏమంటారంటే ఇద్దరులో కిల్లర్ ఎవరో చెప్పమ్మా కాల్చి చంపేస్తాం అని చెప్పేసి అంటంతో ఈ అమ్మాయి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో నిక్ వాళ్ళ భార్య వచ్చేసి తన భర్తను హక్ చేసుకుని పక్కకి తీసుకెళ్లిపోతుంది. ఆ తర్వాత కిల్లర్ గాడి భార్య కూడా వీడు ఇంకా మారడు అని చెప్పేసి వాడే అని చెప్పేసి అంటుంది. దాంతో పోలీసులు కిల్లర్ గాడిని కాల్చి చంపేస్తారు. ఇంకేముంది నిక్ ఆ తర్వాత నిక్ వాళ్ళ భార్య అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మొత్తానికి మన కథలో హీరోయిన్ మంచి పని చేసింది అనమాట. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలను పెంచేసి పెట్టాను. వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.